ఓం శాంతి 22/10/1970 అవ్యక్త బాప్దాద యొక్క మధుర మహావాక్యాలు. సంపూర్ణ స్థితికి గుర్తు, నిండుతనానికి గుర్తు మచ్చ లేకుండుట, లోపము లేని వారిగా అవ్వటం. మాస్టర్ జానీ జానన్హార్ అంటే సర్వము తెలిసిన వారిగా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారా? మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవ్వడం ద్వారా జ్ఞానమునంతటినీ తెలుసుకున్నారా? మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా మాస్టర్ జానీ జానన్హార్ అయిపోయారా లేక అవుతూ ఉన్నారా? ఇప్పటి వరకు కూడా అవుతూ ఉన్నారా? నాలెడ్జ్ఫుల్గా అయ్యారా లేక నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారా? నాలెడ్జ్ఫుల్గా అవుతున్నారా లేక బ్లెస్ఫుల్ ఆనందమయంగా కూడా అవుతున్నారా? లేక అయిపోయారా? అవుతున్నాం బాబా అన్నారు. ఎంతవరకు అయితే అంతిమ స్థితిని సాకార రూపంలో చూశారో బ్రహ్మ బాబాలు అంతవరకు నాలెడ్జ్ఫుల్గా జానీ జానన్హార్గా అయ్యారా? సాకార తండ్రి సమానంగా అవ్వడంలో బ్రహ్మ బాబాలాగా అంతరం మిగిలిపోయింది. కావుననే సంపూర్ణము అని అన్నారు. ఎంతవరకు ఫుల్గా అవ్వాలి అన్నదానికి ఎగ్జాంపుల్ స్పష్టంగా ఉంది కదా. ఎక్కువగా మాస్టర్ రచయిత నశాలు ఉంటున్నారా లేక రచన నశాలు ఉంటున్నారా? ఏ నశాలు ఎక్కువ సమయం ఉంటున్నారు? ఈరోజు ఈ ప్రశ్నను ఎందుకు అడిగారు? ఎంతవరకు మచ్చలేని విధంగా ఉన్నారు అనగా ఫుల్గా ఉన్నారు అని ఈరోజు అన్ని రత్నాలను చూసి పరిశీలించారు. ఒకవేళ ఫుల్గా లేనట్లయితే ఫెయిల్. కావున ఈరోజు ఫుల్ మరియు ఫెయిల్ రేఖలను చూశారు. కావుననే ఫుల్గా అయ్యారా అన్న ప్రశ్నను అడిగారు. అన్ని విషయాల్లో ఫుల్గా ఉండడము తండ్రి మహిమ కదా. కావున పిల్లలు కూడా మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయితే అవ్వాల్సిందే. కేవలము జ్ఞానంలో కాదు, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అవ్వాలి. కావున మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యారా అన్న ప్రశ్నను కూడా అడిగారు. మాస్టర్లు కదా, మాస్టర్ల నాలెడ్జ్ఫుల్లో కూడా ఉండలేరా? మాస్టర్లు ఒకవేళ మీకు 2 లెక్కలు ఉంటే బాప్ దాదా కూడా 2 రహస్యాలు ఉన్నాయి. ఈరోజు ఒక్కొక్కరిలో 3 విషయాలను విశేష రూపంలో బాబా చూశారు. ఈరోజు అమృత వేళలోని దినచర్యలు ఏం చూశారు అన్నదానిని వినిపిస్తూ ఉన్నాం. ఈరోజు బాప్ దాదా ఒక్కొక్క రత్నంలో 3 విషయాలను చూశారు. అవి ఏవి? వీరు కూడా ఒక డ్రిల్లును చేయిస్తారు. ఈరోజు ఈ 3 విషయాలను చూశారు. 1 ప్రతి ఒక్కరి లైట్, 2 మైట్ అంటే శక్తి, 3వది రైట్. రైట్ అన్న పదానికి 2 అర్థాలు ఉన్నాయి. ఒకటి రైట్ను యథార్థానికి కరెక్ట్ అనే దానికి వాడతారు. రెండవది రైట్ అని అధికారమును గూర్చి వాడతారు. రైట్స్ అంటారు కదా. రైట్గా అధికారిగా కూడా ఎంతమంది తయారయ్యారు మరియు తోడుగా యథార్థ రూపంలో ఎంతవరకు ఉన్నారు. కావున లైట్, మైట్ మరియు రైట్ ఈ 3 విషయాలను చూశారు. రిజల్ట్ ఏం వెలువడిందో దానిని కూడా చెప్తారు. ఇప్పుడు చాలా సేవ చేశారు కదా, మరి దాని రిజల్ట్ను చూశారు. ఇప్పటి వరకు కేవలము శబ్దము వ్యాపించే వరకు రిజల్ట్ ఉంది. శబ్దమును వ్యాపింప చేయడంలో పాస్ అయ్యారు, కానీ ఆత్మలను తండ్రి సమీపంగా తీసుకువచ్చేందుకు ఆహ్వానాన్ని ఇప్పుడు చెయ్యాలి. శబ్దం వ్యాపించింది, కానీ ఆత్మల ఆహ్వానమును చెయ్యాలి. ఆహ్వానం చేయడము మరియు తండ్రి సమానంగా తీసుకురావడం అంటే సమీపంగా. ఇప్పుడు ఈ పురుషార్థం మిగిలి ఉంది. ఎందుకంటే స్వయం కూడా శబ్దం నుండి దూరంగా ఉండాలి అని కోరిక కలవారిగా ఉన్నారు, అభ్యాసులుగా కాదు. కావున శబ్దంతో శబ్దం వ్యాపిస్తుంది. కానీ ఎంతగా స్వయం శబ్దం నుండి దూరంగా అయ్యి మీలో సంపూర్ణతను ఆహ్వానం చేస్తారు, అంతగా ఆత్మల ఆహ్వానాన్ని కూడా చేయగలరు. ఇప్పుడు ఆహ్వానం అయితే చేస్తున్నారు కూడా అందరినీ, కానీ రిజల్ట్ రాకపోకలలో ఉంది. రాకపోకలలోకి వస్తూ ఉన్నారు కూడా, పోతూ ఉన్నారు కూడా, కానీ ఆహ్వానం తర్వాత ఆహుతి అయిపోవడము, ఈ పని ఇప్పుడు చెయ్యాలి. నాలెడ్జ్కు ఆకర్షితం అవుతున్నారు, కానీ నాలెడ్జ్ ఫుల్ పైన ఆకర్షితం చేయాలి. ఇప్పటి వరకు మాస్టర్ రచయితలు అక్కడక్కడ రచన ఆకర్షణలో ఆకర్షితం అవుతున్నారు. కావున ఎవరు ఎంతగా మరియు ఎలా స్వయం ఉన్నారో అంతగానే మరియు అలానే రుజువునిస్తున్నారు. ఇప్పటి వరకు శక్తి రూపము శూర వీరత స్వరూపము దృష్టి వృత్తిలో లేదు. శక్తి మరియు శూర వీరతతో కూడిన ముఖం ఎలా కనిపించాలి అంటే
అసురీ లక్షణాలు కలిగిన వారు ఎవరు కూడా ధైర్యాన్ని ఉంచలేకపోవాలి. కానీ ఇప్పటి వరకు ఆ అసురీ లక్షణాలతో పాటు అసురీ లక్షణాలు కలిగిన వారు కూడా అక్కడక్కడ ఆకర్షితం చేస్తున్నారు. వాయుమండలం అలా ఉంది, వైబ్రేషన్లు అలా ఉన్నాయి, లేక సమస్య అలా ఉంది, కావుననే ఓటమి కలిగింది అని దీనిని రాయల్ మాయ రూపంలో మీరు అంటారు. కారణం ఇవ్వడము అంటే స్వయాన్ని కారాగారంలోకి ప్రవేశింప చేయడము. ఇప్పుడు సమయం గడిచిపోయింది, ఇప్పుడు ఇక కారణమును వినరు బాబా. చాలా కాలం కారణాలను విన్నారు, కానీ ఇప్పుడు ప్రత్యక్ష కార్యమును చూడాలి, కారణాన్ని కాదు. ఇప్పుడు కొద్ది సమయంలో ధర్మరాజు రూపమును ప్రత్యక్షంగా అనుభవం చేస్తారు. ఎందుకంటే ఇది అంతిమ సమయం. ఇంత సమయము తండ్రి రూపంలో కారణాలన్నీ విన్నారు, స్నేహం కూడా ఇచ్చారు, దయ చూపించారు, చాలా క్షమించారు కూడా. కానీ ఇప్పుడు ఈ రోజులు చాలా తక్కువ అయిపోయాయి అని అనుభవం చేస్తారు. తర్వాత ఒక్క పొరపాటు సంకల్పానికి 1కి 100 రెట్లు దండన ఎలా లభిస్తుంది అన్న దానిని కూడా అనుభవం చేస్తారు. ఇప్పుడిప్పుడే చేశారు, మరియు ఇప్పుడిప్పుడే దాని ఫలము లేక దండనను ప్రత్యక్ష రూపంలో అనుభవం చేస్తారు. ఇప్పుడు ఆ సమయం చాలా త్వరగా వచ్చేస్తూ ఉంది కనుకనే బాప్దాదా సూచన ఇస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎంతైనా కూడా బాప్దాదా పిల్లల స్నేహితులు కదా. ఇప్పుడు మాస్టర్ రచయితత్వపు నశాను ధారణ చేసి రచన యొక్క సర్వ ఆకర్షణల నుండి మిమ్మల్ని మీరు దూరం చేసుకుంటూ వెళ్ళండి. తండ్రి ముందు రచనయే, కానీ ఇప్పుడు ఎటువంటి సమయం వచ్చేది ఉంది అంటే ఎవరైతే మాస్టర్ రచయిత, మాస్టర్ నాలెడ్జ్ఫుల్గా అయ్యి ఆ ఆకర్షణమైన శక్తిశాలి స్థితులై ఉండనట్లయితే రచన ఇంకా భిన్న భిన్న రంగులను, రూపాలను రచిస్తుంది. కావున ఫుల్గా అయ్యేందుకు స్టేజ్పై పూర్తిగా స్థితులైనట్లయితే ఇక ఎక్కడ కూడా ఫెయిల్ అవ్వరు. ఇప్పుడు చిన్నతనపు పొరపాట్లు, నిర్లక్ష్య పొరపాట్లు, సోమరితనపు పొరపాట్లు, తెలివి లేని లెక్కలేని తనపు పొరపాట్లు మిగిలి ఉన్నాయి. సత్యుగ ప్రపంచంలో మర్చిపోయినట్లుగా ఈ 4 రకాల పొరపాట్లను మర్చిపోవాలి. కావున అటువంటి పవర్ఫుల్ శక్తి స్వరూపము, శస్త్రధారి స్వరూపము, సదా వెలుగుతున్న జ్యోతి స్వరూపమును మీ ప్రత్యక్ష రూపంగా చూపించండి. ఇప్పుడు మీ భక్తులు గుప్త వేషధారి దేవతలైన మిమ్మల్ని తిరిగి పొందేందుకు తపిస్తూ ఉన్నారు. మీ సంపూర్ణ మూర్తి ప్రత్యక్షమైనప్పుడే మీ భక్తులు ప్రత్యక్ష రూపంలో తమ ఇష్ట దేవతలను, తమ ఇష్టులను పొందగలరు. ఇప్పుడైతే అనేక రకాలుగా ఉన్నారు, శబ్దమునైతే వింటారు, కానీ ఒకవైపు అసురీ ఆత్మల శబ్దం ఇంకా కూడా ఆకర్షణ రూపంలో మరియు ఫుల్ ఫోర్స్లో ఉంటుంది. మరొక వైపు మీ భక్తుల శబ్దం కూడా అనేక రకాలుగా ఇంకా ఫుల్ ఫోర్స్లో ఉంటుంది. ఇప్పుడు ప్రత్యక్ష రూపంలో ఏం తీసుకురావాలి మరియు ఏం తీసుకురాకూడదు అన్న దానిని పరిశీలించడం బుద్ధి పని. కావున ఇప్పుడు క్షమించే సమయం గడిచిపోయింది. ఇప్పుడు ఇది రుహానియత్, ఆత్మికత సమయం. ఇప్పుడు ఆత్మికత లేనట్లయితే భిన్న భిన్న రకాల మాయ దృశ్యాలలో వచ్చేస్తారు. కావున బాప్దాదా ఈరోజు మళ్ళీ సూచనని ఇస్తున్నారు. ఏ విధంగా మిలిటరీ మార్షల్లు మొదట ఒక విజిల్ను మ్రోగిస్తారు, మరలా ఫైనల్లో లాస్ట్ విజిల్ను మ్రోగిస్తారు. మరి ఈరోజు నాజూకు సమయపు సూచన యొక్క మొదటి విజిల్ ఇది. తయారైపోవాలి అని బాబా విజిల్ మ్రోగిస్తారు. కావున ఇప్పుడు పరీక్షల పేపర్ను ఇచ్చేందుకు సిద్ధమైపోండి. బాప్దాదా అయితే అవ్యక్తమయ్యారు. మనం వ్యక్తంలో ఏమైనా చెయ్యొచ్చు అని కాదు. ప్రతి ఒక్కరి ఒక్కొక్క క్షణంలోని సంకల్ప చిత్రం అవ్యక్త వతనంలో స్పష్టమవుతూ ఉంటుంది. కావున నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. ఈశ్వరీయ మర్యాదలలో నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. అసురీ మర్యాదలు మరియు మాయలను లక్ష్య పెట్టకండి. అంతేకాని ఈశ్వరీయ మర్యాదల నుండి నిర్లక్ష్యులుగా అవ్వవద్దు. లక్ష్య పెట్టని వారి కొన్ని ప్రవాహాలు పతనం వరకు చేరుకుంటాయి. కావునని ఈరోజు బాప్దాదా మళ్ళీ గుర్తు తెప్పిస్తూ ఉన్నారు. సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి, సమస్యలను దూరంగా తరిమి కొట్టాలి, మరియు సంపూర్ణతను సమీపంగా తీసుకురావాలి. ఒక్కచోట సంపూర్ణతకు బదులు సమస్యలను చాలా ముందు ఉంచుతారు.
సమస్యలను ఎదుర్కొన్నట్లయితే సమస్యలు సమాప్తమైపోతాయి. ఎదుర్కోవడం రానట్లయితే ఒక సమస్య నుండి అనేక సమస్యలు వచ్చేస్తాయి. పెరగడంతోనే అంతం చేసినట్లయితే వృద్ధి చెందవు. సమస్యను వెంబడే సమాప్తం చేసినట్లయితే ఇక మళ్ళీ వంశం ఉత్పన్నం అవ్వదు. అంశం ఉన్నట్లయితే వంశం అయిపోతుంది. అంశమునే సమాప్తం చేస్తే ఇక వంశం ఎక్కడి నుండి వస్తుంది? కావున అర్థమైందా? సమస్యల జన్మను కంట్రోల్ చేయాలి. ఇప్పుడు సూచనతో అంటున్నారు, మరలా అందరూ ప్రత్యక్ష రూపంలో మీ స్థితిని చెప్పుకుంటారు. దాగి ఉండజాలరు. నారదుని ముఖం సభ ముందు దాగిందా? ఇప్పుడైతే బాబా గుప్తంగా ఉంచుతున్నారు, కానీ కొద్ది సమయం తర్వాత గుప్తంగా ఉండజాలదు. వారి ముఖం చరిత్రను ప్రత్యక్షం చేస్తుంది. సైన్స్లో ఈ రోజుల్లో ఏ విధంగా ఏ గుప్త వస్తువైనా ప్రత్యక్షమైపోయే విధంగా ఇన్వెన్షన్లు చేస్తూ వెళ్తున్నారో అలాగే సైలెన్స్ శక్తి కూడా స్వతహాగానే ప్రత్యక్ష రూపమైపోతుంది. చెప్పటము మరియు చేయడం ద్వారా అవ్వదు. అర్థమైందా? కావున భవిష్యత్ సమయపు సూచనను తండ్రి ఇస్తూ ఉన్నారు. కావున ఇప్పుడు నాజూకు సమయం ఎదుర్కొనేందుకు నాజూకుతనమును వదలాలి. అప్పుడే నాజూకు సమయాన్ని ఎదుర్కోగలరు. అచ్చా, హర్షిత ముఖంగా ఉండేందుకు ఏ గుణమైతే ఉందో అది పురుషార్థంలో చాలా సహాయకారిగా అవ్వగలదు. ఏ విధంగా ముఖం హర్షితంగా ఉంటుందో అలా ఆత్మ కూడా ఎల్లప్పుడూ హర్షితంగా ఉండాలి. ఈ సహజ గుణమును ఆత్మలోకి తీసుకురావాలి. సదా హర్షితంగా ఉన్నట్లయితే ఎటువంటి మాయ ఆకర్షణ ఉండదు. ఇది తండ్రి ఇచ్చే గ్యారంటీ. కానీ ఎప్పుడైతే ఆత్మను సదా హర్షితంగా ఉంచుకుంటారో అప్పుడే అది అవుతుంది. అప్పుడు మాయ ఆకర్షణ నుండి దూరంగా ఉంచడం తండ్రి పని. ఈ గ్యారంటీని తండ్రి మీకు విశేషంగా ఇస్తున్నారు, అందరికీ ఇవ్వడం లేదు. ఎందుకంటే ఎవరైతే ఆది రత్నాలుగా ఉంటారో వారితో ఆది దేవుడకు విశేష స్నేహం ఉంటుంది. కావున ఆదిని అనాది చెయ్యండి. ఎప్పుడైతే అనాదిగా అయిపోతారో అప్పుడు ఇక మాయ ఆకర్షణ ఉండదు, సమస్యలు ఎదురుగా రావు. ఎప్పుడైతే తండ్రి స్నేహం స్మృతిలో ఉంటుందో అప్పుడు సర్వశక్తివంతుడి స్నేహం ముందు ఈ మాయ ఎంత? ఎక్కడ స్నేహము మరియు ఎక్కడ సమస్య? అది ఆవగింజ, ఇది పర్వతం, అంత అంతరం ఉంది. కావున అనాది రత్నంగా ఎందుకు? సర్వశక్తివంతుడి శక్తి మరియు స్నేహంను ఎల్లప్పుడూ తోడుగా ఉంచుకోవాలి. మిమ్మల్ని ఎప్పుడు ఒంటరి వారిగా భావించవద్దు. సహచరుడు లేకుండా జీవితంలో ఒక్క క్షణం కూడా ఉండకూడదు. స్నేహి సహచరులు ఎప్పుడూ వేరుగా ఉండరు. సహచరుని తోడుగా పెట్టుకోనందువలన బాబాను ఒంటరిగా ఉన్నందున మాయ గెలిచేస్తుంది. అచ్చా, ఓం శాంతి.